కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్లోని వివేకానంద నగర్లోని ఆగస్టు 4 తేదీ నాడు జరిగే బస్తీ ఎన్నికల్లో బొల్లి శ్రీనివాస్తో పాటు ఆ ప్యానల్ని ఓటేస్తే వివేకానంద నగర్లో ఉన్న పనులన్నీ చేసి పెడతారని బొల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. దయచేసి వివేకానంద నగర్ ప్రజల్లారా 4 తేదీ నాడు బొల్లి శ్రీనివాస్ ప్యానల్ని ఓటేయాలని వాళ్ళు కోరుతున్నారు. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ అల్లాపూర్ డివిజన్లోని వివేకానంద నగర్లోని ఆగస్టు 4 తేదీ నాడు జరిగే బస్తీ ఎన్నికల్లో బొల్లి శ్రీనివాస్తో పాటు ఆ ప్యానల్ని ఓటేస్తే వివేకానంద నగర్లో ఉన్న పనులన్నీ చేసి పెడతారని బొల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. దయచేసి వివేకానంద నగర్ ప్రజల్లారా 4 తేదీ నాడు బొల్లి శ్రీనివాస్ ప్యానల్ని ఓటేయాలని వాళ్ళు కోరుతున్నారు. నేను మీ బొల్లు శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. శ్రీ వివేకానంద నగర్ మన ఈటీఎం తరపున పోటీ చేస్తున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్స్ సంక్షేమ సంఘం నా ఫోటో గుర్తు బొల్లు శ్రీనివాసరావు ఫోటో ఉంటుంది. నెంబర్ 2 సీరియల్ నెంబర్ 2 ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. ఫస్ట్ టైం నేను నిలబడింది. పూజార్లకి రూముల ఏర్పాటు, రెగ్యులేషన్స్, మళ్ళీ ఈ డ్రైనేజీ కార్యక్రమంలో మంచినీరు, ఎలక్ట్రికల్ అన్నీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగా చూసుకుంటామని శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ముగ్గురు చాలా బాగుంది. ఈరోజు మన శ్రీ వివేకానంద నగర్లో మన బొల్లు సీనన్న గారి ఆధ్వర్యంలో చాలామంది వస్తున్నారు, చూస్తుండ్రు. ఎంత మెజార్టీతో గెలుస్తారంటే చాలా చక్కగా మెజార్టీతో గెలుస్తారు. శ్రీ వివేకానంద నగర్లో ప్రాధాన్యత ఓట్లన్నీ మన బొల్లు సీనన్న గారికి వస్తాయి. అలాగనే ఇప్పుడు మన 3 వ్యక్తులు నిల్చున్నారు. వాళ్ళు మన బొల్లు సీనన్న గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. పూర్వక ధన్యవాదాలు. శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఆగస్టు 4వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మీ టీం తరపు నుంచి శ్రీనివాసరావు బొల్లి గారిని నిలబెట్టాము. మరి గతంలో నేను 6 సంవత్సరాలు 3 టర్మ్స్ ప్రెసిడెంట్గా చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజు, మంజీరా పైప్ లైన్, సీసీ రోడ్స్, ఎలక్ట్రికల్ పోల్స్, అందరూ సహాయ సహకారాలతో ఆలయాల నిర్మాణాలను ప్రసన్నాంజనేయ ప్రాంగణంలో మరి బ్రహ్మాండంగా చేశాము. అలా చేయనికి గల కారణం వివేకానంద నగర్ ప్రజలందరూ కూడా ఒక మంచిగా పనిచేసే ప్రెసిడెంట్ని ఎన్నుకోబట్టే 3 టర్ములు మాకు టైం ఇచ్చారు కాబట్టి అవకాశం బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో దూసుకెళ్ళాం. మోతీనగర్లోనే వివేకానంద నగర్ అంటే ఒక గుర్తింపు తెచ్చేలాగా చేశాం. తర్వాత కూడా మరి జగన్ గారు కూడా ఇప్పుడు కంటిన్యూ చేశారు. ఒక 6 టైమ్స్ కూడా వారు కూడా బ్యాలెన్స్ ఏమేమున్నా అన్ని వర్కులు చేసుకుంటా ముందుకెళ్ళాం. ఏదైనా కానీ ఈ టీం అంటే వివేకానంద నగర్ ప్రజలకు ఒక నమ్మకం. మరి వివేకానంద నగర్ ప్రజలందరూ కూడా ఈ టీం తరపున ఎవరున్నా కూడా వాళ్ళు భక్తిభావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ